గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సృజన ప్రమోద్ గారు, ఇంటిగ్రేటెడ్ ఆంకాలజిస్ట్, అలాగే ఫంక్షన్ మెడిసిన్ స్పెషలిస్ట్, అలాగే హోమియోపతిక్ జనరల్ ఫిజిషియన్ కూడా. సో ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పదం గట్ హెల్త్. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, ఒక బేసిక్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే గట్ హెల్త్కి హెల్దీగా ఉండే మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ చేంజెస్ కానీ ఏమి ఉండాలి, ఈ విషయం గురించి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. సో మ్యామ్, అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీనింగ్ ఏంటి? చాలా మందికి ఏంటంటే అందరూ గట్ హెల్త్ అని ఒక పాష్ వర్డ్ యూజ్ చేస్తున్నారు, కానీ జనరల్ పబ్లిక్ కూడా అర్థమయ్యేలాగా బేసిక్స్ నుంచి మనం ఈరోజు వాళ్ళకి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో గట్ హెల్త్ అంటే ఏంటంటే, గట్ ఈజ్ ఇంటెస్టైన్స్ అనమాట. మన గట్ అంటే మన లోపలున్న మా జీర్ణాశయం నుంచి మొదలు పెట్టుకొని, సో ఇది మన ఇంటెస్టైన్స్ అన్నిటిని మనం, ఎందుకంటే అక్కడే డైజెషన్ జరుగుతుంది కాబట్టి, సో అక్కడ అసిమిలేషన్ జరుగుతుంది. డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్టమక్. మనం తిన్న ఫుడ్ ఫస్ట్ స్టమక్ లోకి వెళ్ళి, స్టమక్ లో నుంచి అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయి, అక్కడ నుంచి ఇంటెస్టైన్స్ లో వచ్చాక అక్కడ అబ్జార్బ్ చేయబడుతుంది అనమాట. బ్రేక్ డౌన్ అంతా స్టమక్ లో జరుగుతుంది. సో ఇప్పుడు ఈ గట్ హెల్త్ ఏంటంటే, ఇక్కడ అంటే ఈ స్టమక్ నుంచి మొదలుకొని ఈ ఇంటెస్టైన్స్ వరకు, ఇంటెస్టైన్స్ ఉన్నదంతా కూడా మనం గట్ హెల్త్ అని కన్సిడర్ చేస్తాం. బికాస్ అసిమిలేషన్ ఇక్కడే జరుగుతుంది. సో అరుగుదలలో రెండు రకాలు. సో డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ టూ పార్ట్స్. ఒకటి గ్రైండింగ్, ఇంకొకటి అసిమిలేటింగ్. గ్రైండింగ్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ బ్రేక్ డౌన్ అవ్వటం. తీసుకున్న ఫుడ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత, బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ లో నుంచి మనం దాని సారం తీసుకోవటం. అంటే మనం ఫుడ్ లో నుంచి ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ ఏవేవైతే ఉన్నాయో అటు సారం తీసుకోవడాన్ని మనం అసిమిలేషన్ అంటాం. సో ఈ గట్ హెల్త్ ఏంటంటే, గట్ హెల్త్ మెయిన్ అజెండా ఏంటంటే, మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్ గా గ్రైండ్ అవ్వాలి. గ్రైండ్ అయిన తర్వాత ప్రాపర్ గా అసిమిలేట్ అవ్వాలి. అంటే తీసుకున్న మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అదంతా మన బాడీకి ఉపయోగపడాలి. గ్రైండ్ అయిపోయి బయటికి వెళ్ళిపోకూడదు, ఉపయోగపడాలి. సో ఇది ఈ రెండు కరెక్ట్ గా మెయింటైన్ అవుతుందంటే మన గట్ హెల్త్ బాగున్నట్టు. ఓకే ఓకే. సో గట్ హెల్త్ బాగుండాలి అన్నప్పుడు మనం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు ఎవరికైనా సమ్ ఇష్యూ వచ్చింది, గట్ హెల్త్ ఇష్యూ వచ్చింది, దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు మనం? ఫస్ట్ గట్ హెల్త్ ఇష్యూ వచ్చిందని మనం అసలు రియలైజ్ అవ్వటమే ప్రాబ్లం. తెలియదు చాలా మందికి, నా గట్ బాగలేదు అని తెలుసుకోవటమే చాలా మందికి తెలియదు. ఓకే, మరి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? గట్ హెల్త్ ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది మన బాడీలో. ఒకటి సివియర్ కాన్స్టిపేషన్. అంటే ఏంటి, మనం ఫ్రీక్వెంట్ గా చూసే కంప్లైంట్ సివియర్ కాన్స్టిపేషన్. అంటే మలబద్ధకం. అంటే రోజుకి ఒక మనిషి పర్ డే కనీసం 1 time వెళ్ళాలి. 2 times వెళ్ళొచ్చు, బట్ మోర్ దాన్ 2 times ఆలోచన చేయాలి ఎందుకు వెళ్తున్నారు అనేసి. ఓకేనా? సో అసలు రాకపోవటము, లేకపోతే ఒకవేళ వచ్చినా కూడా చాలా కష్టపడి, అంటే విత్ స్ట్రెయిన్, వాళ్ళు స్ట్రెయిన్ అవుతూ మోషన్ పాస్ చేయటము, అసలు రాకపోవటం, 3 days ఒకసారి 4 days ఒకసారి వెళ్ళటం. చాలా మంది దాన్ని ఓవర్లుక్ చేసేస్తారు. నేను సరిగ్గా వాటర్ తాగలేదు, లేకపోతే నాకు నిద్ర సరిగ్గా లేదని రాలేదు. దట్స్ వెరీ ట్రూ. వాటర్ తాగకపోతే కూడా కాన్స్టిపేషన్ వస్తుంది, నిద్ర లేకపోయినా కాన్స్టిపేషన్ వస్తుంది, ప్రాపర్ ఫైబర్ తీసుకోకపోయినా కాన్స్టిపేషన్ వస్తుంది. కానీ దాన్ని ఈజీ తీసేసుకుంటారు, ఓవర్లుక్ చేసేస్తారు. ఇప్పుడు కాదు, ఏదో సీరియస్ గా ఇష్యూ జరిగి, లేకపోతే హెమరాయిడ్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులాస్ కానీ వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ లోపల ఏమవుతుందంటే, అలా ఆ కాన్స్టిపేషన్ మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల లోపల కూడా గట్ హెల్త్ దెబ్బతింటది. ఇంటెస్టైన్స్ అంటే చాలా రోజుల వరకు ఫీకల్ మ్యాటర్, అంటే చాలా రోజుల వరకు, చాలా అవర్స్ టుగెదర్ ఫీకల్ మ్యాటర్ అక్కడ ఉండటం వల్ల గట్ లైనింగ్ దెబ్బతింటా వస్తుంది. ఇది నెక్స్ట్ డయేరియా. కొంతమందికి భోజనం చేయగానే మోషన్ పాస్ చేసేస్తారు. ఏదైనా వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది. అంటే ఏమని చెప్పొచ్చు మనం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆఫీస్లో ఆడిట్ ఉందనుకోండి, వాళ్ళకి మోషన్ వచ్చేస్తుంది. ట్రైన్ టైం భయానికి వచ్చేస్తుంది. అవుట్ ఆఫ్, అంటే ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ జరుగుతుంది అన్నప్పుడు కూడా వాళ్ళకి మోషన్ పాస్ చేస్తారు. ఏమనుకుంటారు, నాకు భయం అయింది కాబట్టి వచ్చింది. సో దే డజంట్ నో దట్ వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఇది నా గట్ ఇష్యూస్, అందరికి ఇలా జరగదు, దాన్ని ఓవర్లుక్ చేస్తారు. అలా ఆ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ డయేరియా రావటము, ఏదైనా తిన్న వెంటనే, అంటే ఏదో ఒకటి మనకు అలర్జిక్ ఫుడ్ ఉండటం కామన్ మనిషికి. ప్రతి ఒక్క మనిషికి ఒక అలర్జిక్ ఫుడ్ ఉండొచ్చు, కానీ చాలా ఫుడ్ అలర్జిక్ అయిపోవటం. అంటే ఏది తిన్నా మోషన్ పాస్ చేయటం, ఏది తిన్నా ఇష్యూస్ రావటం. అప్పుడు వెంటనే ఇమ్మీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇది
అండ్ మనము తీసుకుంటున్నాము బట్ స్టిల్ వీఆర్ నాట్ గెయినింగ్ వెయిట్. నేను ప్రాపర్ డైటే తీసుకుంటున్నాను, ఎందుకు నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు? లేకపోతే ఇలా హెయిర్ ఫాల్ ఉండటము, ఫ్రీక్వెంట్ ఇష్యూస్, స్టమక్ పెయిన్ ఉండటము, ఫ్రీక్వెంట్ స్టమక్ పెయిన్, బర్నింగ్ ఆఫ్ స్టమక్ ఉండటం. అంటే చాలాసార్లు ఇండియన్ పాపులేషన్ ఏంటంటే ఏదో పెద్దది జరిగితే తప్ప డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. అంటే ఇట్ షుడ్ బి గుడ్ మాసివ్ థింగ్ అనమాట, హ్యూజ్ జరిగితే తప్ప. సో ఇలా మనం డిలే చేయటం వల్ల ఏమవుతుందంటే గట్ లైనింగ్ అంతా కూడా దెబ్బతింటా వస్తుంది. అప్పుడు మనం రిపేర్ చేయటం ఇట్ టేక్ సమ్ టైం. ఈ రిపేర్ టైంలో కూడా మనం హెల్త్ ని లాస్ అవుతాం. మ్యామ్ ఇప్పుడు ఈ గట్ హెల్త్ అని మాట్లాడుకుంటున్నప్పుడు ప్రీబయోటిక్స్, బయోటిక్ ఫుడ్ అంటే ప్రీబయోటిక్ ఫుడ్ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అని చెప్పి, అసలు అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ప్రీబయోటిక్ ఫుడ్ ఏంటంటే బాడీకి సరిపడా ఎంజైమ్స్ ఇచ్చేది ప్రీబయోటిక్ ఫుడ్. అంటే బాడీ డైజెషన్ లో చాలా అమైలేజ్ అని, లైపేజ్, చాలా ఎంజైమ్స్ ఉంటాయి బాడీలో డైజెషన్ కి. అంటే బాడీనే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన న్యాచురల్ ఎంజైమ్స్ ఉంటాయి. అదే న్యాచురల్ ఎంజైమ్స్ మన ఫుడ్ లో కూడా దొరుకుతాయి అనమాట. సో వాటినే మన ఆ ఫుడ్ లో అంటే డైజెషన్ ని ఎన్హాన్స్ చేసే ఎంజైమాటిక్ ఫుడ్ ని మనం ప్రీబయోటిక్ ఫుడ్ అంటాం, కరెక్ట్ గా చెప్పాలంటే. సో అదేం చేస్తుంది అంటే డైజెషన్ ఫ్రీగా అవుతుంది, వాళ్ళకి ఈజీ డైజెషన్ అవుతుంది, తొందరగా బ్రేక్ డౌన్ అవుతుంది. అండ్ అది గట్ ఫ్రెండ్లీ. అంటే ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, అంటే గుడ్ బ్యాక్టీరియా, మన ఇంటెస్టైన్స్ కి మేలు చేసే బ్యాక్టీరియా అనమాట. సో ఇక్కడ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా ఇంటేక్ చేస్తామో, అంటే ప్రీబయోటిక్ ఫుడ్ ఏదైనా తీసుకుంటామో, అంటే గుడ్ బ్యాక్టీరియాని మనం లోపల తీసుకుంటున్నట్టు ఆటోమేటిక్ గా బ్యాడ్ బ్యాక్టీరియా కౌంట్ కూడా తగ్గుతా వస్తుంది. సో అది మన ఇంటెస్టైన్స్ కి మేలు చేస్తుంది అనమాట. సో అందుకనే మన ప్రీబయోటిక్ ఫుడ్ జనరల్ గా ఈ కండిషన్స్ ఉన్న వాటిలన్నిట్లలో కూడా చాలా మెటబాలిక్ డిజార్డర్స్ లో కూడా ప్రీబయోటిక్స్ తీసుకోవడం చాలా చాలా మంచిది. ఓకే, మరి మా అందరికి తెలిసింది ఏంటంటే ఇలా ప్రీబయోటిక్స్ ఉంటాయంటే పెరుగన్నం, నైట్ రైస్ లో పెరుగు వేసేసుకొని మార్నింగ్ తినాలి అని చెప్పి, ఇంకా ఎందులో ప్రీబయోటిక్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి ఫుడ్ లో? ఫెర్మెంటేషన్ ఎక్కడ జరుగుతుందో అందులో అన్నిట్లలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ పిండి పులుసు పెట్టాము, దోశ పిండి పులే పెట్టాము, అందులో కూడా అది కూడా ప్రీబయోటిక్ ఫుడ్. కాబట్టి అంటే ఎక్కువ రైస్ క్వాంటిటీ లేకుండా మినిమం రైస్ క్వాంటిటీతో చేసే ఫుడ్స్ లో మంచి ప్రీబయోటిక్ వస్తుంది, అది కూడా మంచి ఫుడ్. తర్వాత మజ్జిగ మీద తేటలో కూడా చాలా చాలా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. మనం దాన్ని చాలా మంది ఇష్టపడరు కానీ బట్ అది కూడా వెరీ గుడ్ ప్రీబయోటిక్. మీగడ మీద మనం పెరుగు తోడేసాక వచ్చే వాటర్ లో ఒక చిన్న థిన్ లేయర్ ఆఫ్ వాటర్ వస్తుంది అన్నమాట పైన. సో దట్ ఆల్సో కంటైన్స్ లాట్ ఆఫ్ ఎంజైమ్స్. సో అది కూడా మంచిది. అండ్ ఆల్ ప్రీబయోటిక్స్ మనం ఒక రకంగా చెప్పొచ్చు అంటే క్యాబేజ్, ఆల్ క్రూసిఫరస్ ప్లాంట్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, లెట్యూస్, బ్రొక్కోలీ, ఇవన్నీ కూడా క్రూసిఫరస్ ప్లాంట్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా గట్టికి చాలా మేలు చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్రీబయోటిక్ ఫుడ్స్. ఓకే, సో ఓవరాల్ గా ఇప్పుడు అందరూ ఈ ఏజ్ వాళ్ళు, ఈ కేటగిరీ వాళ్ళని లేకుండా చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ కూడా గట్ హెల్త్ విషయంలో మీరిచ్చే వాల్యుబుల్ ప్రికాషన్స్ ఏంటి? ఎస్, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ ని లాట్ ఆఫ్ ఫైబర్ ఇంటేక్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్, క్రూసిఫరస్ ఇంటేక్ అంటే చాలా మందికి అలవాటు ఉండదు. అంటే జనరలీ ఇండియన్ పాపులేషన్ పెద్దగా ఇష్టపడరు, అంటే ప్రిఫరబుల్లీ సౌత్ ఇండియన్స్ ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ విషయంలో కొంచెం ఒక అడుగు తక్కువైనా చెప్పచ్చు. సో ఇవి బాగా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రీబయోటిక్ ఫుడ్ అంటే బాగా పులిసిపెట్టింది కాకుండా కొంచెం పులియబెట్టింది తీసుకోవటం మంచిది. అండ్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ కర్డ్ అండ్ బటర్ మిల్క్, రెగ్యులర్ ఇంటేక్. అంటే దాన్ని మనం చిన్న చూపు చూడకూడదు అని కంపల్సరీగా పర్ డేలో తీసుకోవటం. బికాస్ సౌత్ ఇండియన్స్ ఈట్ లాట్ ఆఫ్ స్పైసెస్, చాలా అసిడిక్ ఫుడ్ తీసుకుంటాం మనం. అంటే ఫ్రైడ్ ఫుడ్ అసిడిక్ ఫుడ్ కిందకే వస్తుంది, టూ మచ్ ఆఫ్ రోస్టింగ్ అసిడిక్ అయిపోతుంది, అండ్ లాట్ ఆఫ్ ప్రోటీన్. సో ఈ లాట్ ఆఫ్ అసిడిక్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి ఇన్ జనరల్ ఖచ్చితంగా మనం మీల్ యాడ్ చేసుకోవాల్సింది బటర్ మిల్క్ అండ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్, ఇడ్లీ, దోశ ఇస్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ ఫుడ్. ఏంటంటే దాంట్లో మనం వేసే అంటే వాడే టూ మచ్ ఆఫ్ ఆయిల్ అన్హెల్దీ కానీ బట్ బ్యాటర్ ఇట్ సెల్ఫ్ అంటే ప్రాపర్ ఇడ్లీ దోశ ఇస్ గుడ్ ప్రీబయోటిక్. సో ఇఫ్ ఎవరికైనా కానీ గట్ హెల్త్ అనేది పాడైంది, గట్ లో సంథింగ్ ఫిషీ ఏదో జరుగుతుంది, అప్పుడు ఎలాంటి హెల్త్ పరమైన చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రైమ్ థింగ్స్ వచ్చేసి కాన్స్టిపేషన్, డయేరియా, ఇవి ప్రైమ్ థింగ్స్ బేసిక్ లెవెల్. అయితే కాన్స్టిపేషన్ లేకపోతే డయేరియా రావచ్చు, వర్స్ట్ సిచ్యువేషన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి
దీని నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఐబిడి అంటాం, ఇరిటబుల్ బవెల్ డిజార్డర్ అని అంటాం అనమాట. సో ఇది నెక్స్ట్. సో దీని తర్వాత ఏమవుతుందంటే ఈ గట్ హెల్త్ ప్రాబ్లం రావటం వల్ల ఇది మేజర్ కోర్ అని చెప్పొచ్చు మనం. దీనివల్ల ఆల్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా గట్ హెల్త్ కి రిలేటెడ్. సో గట్ హెల్త్ క్లియర్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం ఒక రకంగా వీటిని కూడా మనం క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్ రివర్సల్లో అంటే మనం డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఈ IBS కావచ్చు, కంప్లీట్ రివర్సల్ ప్రోగ్రామ్ లో కంపల్సరిగా మనం టచ్ చేయాల్సింది, కంపల్సరిగా ట్రీట్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే గట్ హెల్త్. దీన్ని క్లియర్ చేసుకుని మనం ఫర్దర్ గా ముందుకెళ్ళాలి. సో గట్ హెల్త్ క్లియర్ అయిందంటే ఈ క్రానిక్ డిసీజ్ అన్నిటి కూడా, గట్ హెల్త్ బాగున్న వాళ్ళకి ఈ క్రానిక్ డిసీజ్ ఏవి రావు. గ్యాస్ట్రైటిస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మంది ఆందోళన అనమాట, ఏదో అయిపోతుంది, అసలు గుండె పట్టేసినట్టు ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, ఈ సిమ్టమ్స్ అన్ని చెప్తూ ఉంటారు. అసలు అంటే వీళ్ళలో వస్తుందని పర్టికులారిటీ ఏమైనా ఉంటుందా? మన లైఫ్ స్టైల్ కానీ లేకపోతే మనం ఉండే ఆ చేంజెస్ ఏమైనా చేసుకుంటే దీని నుంచి బయటపడే అవకాశం ఏదైనా ఉంటుందా? గ్యాస్ట్రైటిస్ అనేది లోపల డిస్టర్బెన్సెస్ అంటే ప్రాపర్గా టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం, సరిగా నిద్రపోవటం, ప్రాపర్ స్లీప్ లేకపోవటం, అండ్ రైట్ ఫుడ్ తీసుకోకపోవటం, అంటే తినాల్సింది ఏదో కరెక్ట్ గా తినకపోవటం. ఈ 3 మేజర్ రీజన్స్ గ్యాస్ట్రైటిస్ కి. ఇది ఒకసారి 2 సార్లు జరిగితే జరగదు. సో కాన్స్టెంట్ గా మనం ఇదే జరుగుతున్నప్పుడు, అంటే కాన్స్టెంట్ గా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ని మనం కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు మన స్టమక్ లైనింగ్ అంటే పైన, ఇప్పుడు ఇంటెస్టైన్స్ గురించి కాదు, పైన అనమాట స్టమక్ లైనింగ్, స్టమక్ అండ్ యూసోఫాగస్ సంబంధించింది గ్యాస్ట్రైటిస్. సో ఇక్కడ ఈ లైనింగ్ దెబ్బతింటది కాబట్టి అప్పుడు మనకు సిమ్టమ్స్ వస్తాయి. స్టార్టింగ్ లో మనం ఆలోచన చేస్తే మేబీ కడుపులో మంట రావటము, కడుపు ఉబ్బరంగా ఉండటము, హెవీనెస్, కడుపు చాలా బరువుగా ఉండటము, కొంచెం తినంగానే నాకు ఫుల్ అయిపోయిందన్న ఫీలింగ్ రావటము, లేకపోతే తినక ముందు చాలా ఆరాటంగా ఉండటము, కొంతమందికి తినక ముందు చాలా ఆరాటంగా ఉంటే తిన్న తర్వాత సెటిల్ అవుతారు, కొంతమంది తినిన తర్వాత కష్టపడతారు, అంటే అంత ముందు వరకు బాగుంటారు, తినిన తర్వాత చాలా కష్టం ఉంటుంది, ఉబ్బరంగా అనిపించడం, ఈ 2 కూడా బ్రీతింగ్ ఇష్యూస్ రావటం, ఇదంతా కూడా గ్యాస్ట్రైటిస్ కిందకే వస్తుంది. సో చాలా సార్లు ఏమవుతుందంటే మీరు అన్నట్టు గాబరా ఎందుకు పడిపోతారంటే కరెక్ట్ గా ఈ స్టమక్ ఎడ్జ్ దగ్గర అంటే యూసోఫాగస్ స్టార్ట్ అయ్యి స్టమక్ కు ఉన్న ఫండస్, దాని అంటే మనం స్టమక్ కు ఒక ఫండస్ లాంటి ఒక బల్జ్ ఉంటుంది అనమాట. ఈ ఫండస్ దగ్గర ఈ పైనే హార్ట్ ఉంటుంది, ఈ హార్ట్ కి ఫండస్ కి మధ్యలో డయాఫ్రమ్ ఉంటుంది, ఆ పైనే హార్ట్ ఉంటుంది అనమాట. ఏమవుతుందంటే ఇక్కడ గ్యాసెస్ అక్యుములేట్ అవటం వల్ల, అంటే ఎందుకు అక్యుములేట్ అవుతాయి అంటే టైంకి తినకపోవటము, టూ మచ్ ఆఫ్ అసిడిక్ ఫుడ్ తీసుకోవటము, నిద్ర లేకపోవటము, మేబీ స్మోకింగ్, ఆల్కహాల్, వాట్ ఎవర్, ఈ రీజన్స్ అన్ని కూడా ఉండటము, ఇలా చాలా చాలా రకాల రీజన్స్ వల్ల కూడా ఏమవుతుందంటే గ్యాస్ అక్యుములేట్ అవుతుంది. అక్యుములేట్ అయినప్పుడు ఆ ఫండస్ బల్జ్ వచ్చేస్తుంది అనమాట, అది కొంచెం ఉబ్బుతుంది. ఉబ్బటం వల్ల ఏమవుతుందంటే పైకి డయాఫ్రమ్ ని పుష్ చేస్తుంది, పుష్ చేసరికి అక్కడ హార్ట్ స్పేస్ కొంచెం కంజెస్టెడ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకు ఛాతిలో కొంచెం పట్టేసినట్టుగా ఉండటము, కొంచెం నొప్పిగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఏమనుకుంటారంటే ఖచ్చితంగా అంటే నాకేదో హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది అని కూడా ఎమర్జెన్సీ అనుకుని భయపడతా ఉంటారు, గట్టిగా పట్టేసినట్టు అనిపిస్తుంది. సో ఎందుకు, బికాస్ హార్ట్ కి స్పేస్ లేదు కాబట్టి కంజెషన్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అందుకని గ్యాస్ట్రిక్ పెయిన్స్ అన్ని కూడా ఒక్కొక్కసారి దే మిమిక్ హార్ట్ పెయిన్. అలానే మనం ప్రతిది కూడా తీసి ప్రతి పెయిన్ అంటే ప్రతి హార్ట్ పెయిన్ మనం గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనం ఆలోచించుకొని అంటే ఈ విధంగా కాబట్టి వాళ్ళు గాబరా పడిపోతారు, హార్ట్ కంజెషన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇలా గాబరా పడిపోతారు. సో మీరు అన్నట్టు ఈ గాబరాని మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇలా జరగటం, ఫ్రీక్వెంట్ గా అలా జరగటం అనమాట. వీళ్ళకి ఇలా నొప్పి రావటము, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం కాదమ్మా ఇది సింపుల్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని సింపుల్ ఒక ఇంజెక్షన్ కానీ ఒక సింపుల్ టాబ్లెట్ కానీ యాంటాసిడ్స్ ఇచ్చేసేసి ఓపియాయిడ్ ఇన్హిబిటర్స్ కానీ యాంటాసిడ్స్ కానీ ఇచ్చి పంపించేస్తారు, దిల్ గెట్ సెటిల్డ్. కానీ ఇలా ఫ్రీక్వెంట్ గా జరగటం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్లీ లోపల మనకు ఒక గట్ బ్రెయిన్ యాక్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ అన్ యాక్సెస్ కాల్డ్ గట్ బ్రెయిన్ యాక్సెస్. ఇప్పుడు ఈ ఫ్రీక్వెంట్ గ్యాస్ట్రైటిస్ ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా ఈ పైన లోపల ఉన్న మికోజల్ లేయర్ దెబ్బతింటం వల్ల ఇంటెస్టైనల్ మికోజల్ లేయర్ కూడా దెబ్బతింటది. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి అందుకనే చాలా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్ లో అంటే చాలా మంది డాక్టర్స్ కి ఇది అర్థమవుతుంది, మనుషులు కాదు కానీ వి సీ యాంగ్జైటీ న్యూరోసిస్, యాంగ్జైటీ డిజార్డర్స్ చూస్తాం మనం. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా ప్రతిదానికి టెన్షన్ పడిపోవటము, గాబరా పడిపోవటము, నాకేదో అయిపోతుంది అనుకోవటము, నాకు ఇది పడదు, నాకు ఇలా చేస్తే నేను ఇలా అయిపోతాను, ప్రతిదానికి వాళ్ళకి ఒక రీజనింగ్ ఉంటుంది. నాకు ఇది తింటే ఇది జరుగుతుంది, అది తింటే ఇది జరుగుతుంది, నువ్వు ఇలా తినకూడదు. సో వాళ్ళకి ఇలాంటి అలవాట్లన్నీ ఎక్కువ అయిపోతాయి అనమాట. దట్స్ కాల్డ్ ఎస్ సింపుల్
బేసిక్ యాంగ్జైటీ న్యూరోసిస్ స్టార్ట్ అవుతుంది. సో యాంగ్జైటీ న్యూరోసిస్ ని మనం ఎట్లా అయితే సైకియాట్రిక్ ప్రాబ్లమ్ లా కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటామో, వాళ్ళ గట్ ని అడ్రస్ చేయకుండా, వాళ్ళ గ్యాస్ట్రైటిస్ ని ట్రీట్ చేయకుండా మనం ఎంత యాంగ్జైటీ న్యూరోసిస్ ని ట్రీట్ చేసా కూడా నా ఎక్స్పీరియన్స్ లో అయితే మాత్రం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వీ నీడ్ టు అడ్రస్ గట్ హెల్త్. గట్ హెల్త్ ని ట్రీట్ చేస్తూ గ్యాస్ట్రైటిస్ ని మనం కరెక్ట్ చేస్తూ అప్పుడు యాంగ్జైటీకి మనం ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో అందుకనే గట్ బాగున్న వాడి ఆలోచన తీరు కూడా బాగుంటది. సో బికాస్ గట్ బ్రెయిన్ యాక్సెస్ అన్నాం కదా, బ్రెయిన్ యాక్సెస్. సో దట్స్ గట్ కి బ్రెయిన్ కి యాక్సెస్. సో గట్ కడుపు చల్లగా ఉంది అంటే మైండ్ కూడా చల్లగా ఆలోచన చేస్తుంది, కూల్ గా ఉంటారు. సో ఇప్పుడు మనం ఎక్కువ మసాలా ఫుడ్స్ పచ్చళ్ళు తిన్నప్పుడు కొంచెం కడుపు మండుతూ ఉంటుంది, బ్రెయిన్ కూడా మండుతూ ఉంటుంది, కొంచెం హైపర్ యాక్టివ్ ఉంటాం, ఇరిటబిలిటీ ఉంటుంది మనకు. సో కూల్ ఫుడ్ మంచిగా పెరగన్నాము అంటే లైక్ గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, బ్లాండ్ డైట్స్, సూప్స్ తీసుకున్నప్పుడు, బ్లాండ్ సూప్స్ తీసుకున్నప్పుడు, ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మనం చాలా ప్లెజెంట్ గా ఉంటాము. మన థాట్ ప్రాసెస్ చాలా ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు గట్ కి అలాగే బ్రెయిన్ కి ఎలాంటి ఫుడ్ ఇష్టం? అంటే స్పైసెస్ ఇష్టమా, స్వీట్ ఇష్టమా? మనకి కూడా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్, ట్రికీ క్వశ్చన్. ఏంటంటే గట్ కి బ్రెయిన్ కి బాగా ఇష్టమైన ఫుడ్ అంటే ఫైబర్. ఫైబర్ ఉండాలి, ఫైబర్, పీచు పదార్థాలు అండ్ ఫ్యాట్స్. అంటే ఫ్యాట్స్ ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ అన్ని కూడా గట్టికి ఇష్టమే, బ్రెయిన్ కి కూడా ఇష్టమే. సో బ్రెయిన్ యాక్టివ్ ఉండాలన్నా కూడా గుడ్ ఫ్యాట్. గుడ్ ఫ్యాట్స్ లో మనం మేజర్ గా మనం అనుకోవాల్సింది బటర్ అండ్ గీ. గీ అండ్ బటర్ ఆర్ గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. ఇవి చాలా మేలు చేస్తాయి, బ్రెయిన్ కి మేలు చేస్తుంది, గట్ కూడా మేలు చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఆలివ్ ఆయిల్స్. అంటే ఈ కొంచెం అంటే వాటి ఆక్సిడైజ్డ్ పాయింట్ తక్కువ ఉన్నాం అనమాట. సో ఆలివ్ ఆయిల్ మంచిదే. తర్వాత ప్రోటీన్, సాఫ్ట్ ప్రోటీన్స్, హార్డ్ ప్రోటీన్స్ కాదు. అంటే హార్డ్ ప్రోటీన్ అంటే ఎక్కువ కష్టపడేది అనమాట. అంటే ఇప్పుడు డీప్ ఫ్రైస్ ఇవన్నీ ఆక్సిడైజ్డ్ ఫ్యాట్, ఆక్సిడైజ్డ్ ప్రోటీన్స్ అంతా కూడా మనకు చాలా హార్మ్ఫుల్ అనమాట. అలా కాకుండా నార్మల్ ప్రోటీన్ మనం ఉడికించుకొని నార్మల్ గా చేసుకుని తింటే కూడా గట్టికి మంచిది. ఓకే, ఇప్పుడు సపోజ్ పన్నీర్ ఉందనుకోండి, మన వాళ్ళు దానికి రీల్స్ అవి ఇవి చూసి ఘాట్లు పెట్టేసి బాగా డీప్ గా ఫ్రై చేసేసుకొని అదే ప్రోటీన్ ఫుడ్ కదా కొంచెం సాలడ్ యాడ్ చేసుకొని తింటుంటారు. ఏదర్ ఇట్ ఈస్ మీట్ ఆర్ ఏదైనా వెజీస్ అయినా కానీ. ఇది తప్ప ఇలా ఎప్పుడు కూడా ప్రోటీన్ ని అంటే ఫుడ్ ని మనం మంచిగానే పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం డీప్ ఫ్రై చేయకూడదు. ఎనీ ఫుడ్ ఆన్ డీప్ ఫ్రైస్ బికమ్ ఆక్సిడైజ్డ్ అండ్ దట్ ఈస్ నాట్ గట్ ఫ్రెండ్లీ. అండ్ ఆల్సో అంటే బాడీకి ఏ రకంగా అది మేలు చేయదు. టేస్ట్ కి మనం ఓన్లీ టేస్ట్ బడ్స్ ని మనం ట్రిగ్గర్ చేస్తుంది తప్ప అదేం చేయదన్నమాట. సో రోస్ట్ చేసుకోవచ్చు, అంటే షాలో ఫ్రై, జస్ట్ లైక్ డీప్ ఫ్రై కాకుండా మనం తినాలనుకున్నప్పుడు షాలో జస్ట్ టాస్ చేసుకొని సాటే చేసుకొని కూడా తీసుకోవచ్చు. అప్పుడు దాని న్యూట్రియన్ వాల్యూ అలానే ఉంటది అండ్ ఇట్స్ ఆల్సో గట్ ఫ్రెండ్లీ. ఓకే, అండ్ మీరు ఒక వర్డ్ యూస్ చేశారు సాఫ్ట్ ప్రోటీన్స్ అని చెప్పి, అవి ఏంటి, ఎలా తీసుకోవాలి? సాఫ్ట్ ప్రోటీన్స్ నేను ప్రైమ్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మష్రూమ్స్. మష్రూమ్ ఇస్ ఎ సాఫ్ట్ ప్రోటీన్. సో చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంది మష్రూమ్స్ లో. ఇట్స్ వెరీ గట్ ఫ్రెండ్లీ అండ్ చాలా చాలా మంచిది. అండ్ యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఐ కెన్ టెల్ దట్ ఇట్స్ ఈవెన్ ఏమంటారు క్యాన్సర్ రాకుండా కూడా ఇట్స్ క్యాన్సర్ మష్రూమ్స్. అండ్ ఇంకొక డౌట్ ఇక్కడ, నార్మల్ మనకి మష్రూమ్స్ అంటే ఇంతకు ముందు ఉండేవి ఏదో వర్షం వచ్చినప్పుడు న్యాచురల్ గా మనకి పొలాల్లో గానీ అక్కడ దొరుకుతాయి. అవి చాలా న్యాచురల్ గా తినడం వల్ల అందరికి బెనిఫిట్ అని తెలుసు. మరి ఇప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ ఎక్కడైనా మనకి అవే దొరుకుతున్నాయి. దాని వల్ల ఈ మష్రూమ్స్ వల్ల వచ్చేంత ప్రోటీన్ అందులో వస్తుందా మనకి? ప్రోటీన్ అంటే ప్రోటీన్ వస్తుందేమో కానీ మేబీ దానికి కావాల్సిన న్యూట్రియన్స్ దాంట్లో ఉన్న కొన్ని ఫైటో కెమికల్స్ అవి ఉండకపోవచ్చేమో, కానీ ప్రోటీన్ ఉండొచ్చు. ప్రోటీన్ బేసిక్ ప్రోటీన్ ఉంటుంది మష్రూమ్ లో, ఒకవేళ మనం బయట తీసుకున్న మష్రూమ్ అయినా కూడా. కానీ మేబీ దాంట్లో కావాల్సిన ఫైటో కెమికల్స్ మనకి ఏవైతే ఫైటో న్యూట్రియన్స్ అవసరమో మనకు ఆ ఫైటో న్యూట్రియన్స్ ఉండకపోవచ్చు. కానీ బట్ న్యాచురల్ మష్రూమ్ దొరికిందంటే మాత్రం దట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫుడ్ ఆన్ దిస్ ఎర్త్. ఐ కెన్ సే ఇట్స్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు మనం మష్రూమ్ ని. ఏమో మ్యామ్, ఇప్పుడు సూపర్ మార్కెట్స్ అలా వెళ్ళినా కానీ అవి కనిపిస్తూ ఉంటాయి, బట్ అవి కాదు అని డౌట్ మనకి. ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయడం, అంటే ఆర్గానిక్ స్టోర్స్ లో మనం ట్రై సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా అలాంటివి. ఓకే, సో ఓవరాల్ గా మన బ్రెయిన్ అలాగే మన గెట్ హెల్దీగా ఉండాలి, 10 కాలాలు బట్టి చల్లగా ఉండు అంటారు కదా. సో ఈ రెండు అలా మంచిగా లాంగ్ టైం నీట్ గా ఉండాలి. ఈ మీరు ఏదైతే అన్నారో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే టైమ్లీ ఫుడ్,
ఒకటి. టైమ్లీ ఫుడ్ అంటే కంపల్సరీ తినాలని కాదు, అంటే మనం ఏదైతే బాడీకి అలవాటు చేస్తూ వచ్చామో టూ మచ్ ఆఫ్ డిలే చేయకుండా చేసుకోవటము. తర్వాత గుడ్ స్లీప్, చాలా మంది మిస్ అయ్యే పాయింట్ గుడ్ స్లీప్. అంటే కనీసం 6 to 8 hours ఆఫ్ నైట్ స్లీప్ ఇంపార్టెంట్, నాట్ మార్నింగ్ స్లీప్. నైట్ స్లీప్ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో మనం ఫాస్ట్ చేయటం వల్ల కూడా గట్ క్లెన్సింగ్ బాగా జరుగుతుంది, గట్ రిపేర్ జరుగుతుంది. సో 16 hours ఆఫ్ ఫాస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్ ఆఫ్, అంటే దట్ ఎ గుడ్ స్టార్ట్ టు ఫాస్టింగ్ చేయటము. లేదు మనం 16 hours ఉండలేము అనుకున్నప్పుడు 12 hours ఆఫ్ ఫాస్ట్ కూడా గట్ ని చాలా క్లియర్ చేస్తుంది, బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంచుతుంది. సో ఇది కూడా మంచిది. ఓకే. సో ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే రుజువులు, లాజిక్స్ తో సహా అన్ని కావాలన్నమాట. మనం ఇప్పటి వరకు ఏం తినాలి, ఎందుకు తినాలని మాట్లాడుకున్నాం. అసలు అవాయిడ్ చేయాల్సినవి ఏంటి? మన గట్ హెల్త్ ని చాలా దారుణంగా డిస్టర్బ్ చేసే ఫుడ్స్ ఏముంటాయి, హ్యాబిట్స్ ఏముంటాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బాగా అందరికి నచ్చేది ఏంటంటే షుగర్స్. షుగర్స్ బ్రెయిన్ కి మంచిది కాదు, గట్టికి మంచిది కాదు. సో అండ్ అన్నిటికంటే నార్మల్ షుగర్స్ కంటే కూడా ఇంకా కెమికల్లీ ఏమంటారు ప్యాకేజ్ షుగర్స్ అన్నమాట, అవి కూడా మంచిది కాదు. అంటే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ మనం ఏదైతే తీసుకున్నామో సాఫ్ట్ డ్రింక్స్, తర్వాత పేస్ట్రీస్, కేక్స్, వాట్ ఎవర్ షుగర్స్ ఏవి మంచిది కాదు. సో ఎనీ షుగర్ యూ నేమ్ ఇట్, దట్ ఈస్ నాట్ గట్ ఫ్రెండ్లీ. ఒకవేళ అంటే న్యాచురల్ పద్ధతిలో మనం అంటే జాగరి, బెల్లం యూస్ చేసి చేసుకున్నాం, అది కూడా కొద్ది వరకే. బెల్లం కూడా ఇన్సులిన్ స్పైక్స్ ఇస్తుంది, బెల్లం కూడా ఇట్స్ ఎ షుగర్. మనం షుగర్ అంటే న్యాచురల్ ఫార్మ్ తప్ప, అంటే కొంచెం న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. షుగర్లో ఏం న్యూట్రిషన్ వాల్యూ ఉండదు, బెల్లంలో కొంచెం న్యూట్రిషన్, ఐరన్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది కొంచెం మేలు. కానీ బట్ అది కూడా లిమిటెడ్ గానే తీసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో షుడ్ బి టేకెన్ లిమిటెడ్లీ తీసుకోవాలి. షుగర్స్ కంపల్సరీగా డిస్టర్బ్ చేస్తాయి. అండ్ షుగర్స్ తర్వాత స్లీప్ డిస్టర్బ్ చేస్తుంది. స్లీప్ మనం కరెక్ట్ టైంకి మనం పడుకోవటము, అంటే నైట్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అడిక్షన్స్ ఇవి కూడా చాలా బ్రెయిన్ ని, గట్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఓకే. అండ్ మనం షుగర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే రీప్లేసబుల్, ఇప్పుడు షుగర్ కాదు అంటే తాటి బెల్లం అను, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ పాత బెల్లం, హనీ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో ఇవి యూస్ చేయొచ్చా, ఇవి తినచ్చా? ఇఫ్ యూఆర్ నాట్ డయాబెటిక్ పర్వాలేదు, వీటిని తీసుకోవచ్చు. షుగర్ ని రీప్లేస్ చేయడానికి మంచిది. బికాస్ షుగర్ ఆల్మోస్ట్ కెమికలీ బేస్డ్ అయిపోయింది ఇప్పుడు. న్యాచురల్ షుగర్ చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి బెటర్ టు రీప్లేస్ ఇట్ విత్ జాగరీ, మీరు అన్నట్టు హనీ తీసుకోవటము, తాటి బెల్లం తీసుకోవటం, నార్మల్ బెల్లం తీసుకోవటం మంచిది. కానీ డయాబెటిక్ ఉన్నారు, థైరాయిడ్ ఉన్నారు, ఆల్రెడీ ఒబిసిటీ ఉంది, సో వీళ్ళన్నిటి వల్ల ఏ రకమైన షుగర్ తీసుకోకపోవటమే మంచిది. షుగర్ ఇన్ ఎనీ ఫామ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయటమే మంచిది. ఓకే మ్యామ్, ఇప్పుడు అసలు షుగర్ ఉన్న వాళ్ళు అంటే డయాబెటిక్ పేషెంట్స్ లో షుగర్ తీసుకోవద్దని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి తినాలనిపించింది, క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి స్వీట్ టూత్ ఉండి ఎక్కువ షుగర్స్ తినే వాళ్ళైతే వెంటనే స్టాప్ చేయలేరు కదా. ఒకవేళ వీళ్ళు ఆ విధానంలోనే లైక్ ఏం కాదు నేను టాబ్లెట్ వేస్తున్నాను అని కనుక అలా నిర్లక్ష్యం చేసి తింటే ఏం జరుగుతుంది? షుగర్ స్పైక్స్ తో పాటుగా వాళ్ళ బాడీలో హార్మ్ఫుల్ అన్నీ జరుగుతుందండి. ఇప్పుడు అంటే మనము షుగర్ అంటే మేము టాబ్లెట్ అంత చాలా మంది కూడా మీరు మంచి మాట చెప్పారు. చాలా మందికి ఎలా ఉంటుందంటే నేను టాబ్లెట్ వేసుకుంటున్నా కదా, సో ఐ కెన్ ఈట్ సంథింగ్, నేను కొంచెం తినచ్చులే అనుకుంటారు. టాబ్లెట్ వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రోటీన్, ఫ్యాట్ తినొచ్చు, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ తినొచ్చు, కానీ కార్బోహైడ్రేట్ తినకూడదు, అంటే షుగర్ తినకూడదు. ఎస్పెషల్లీ షుగర్ అవాయిడ్ చేయాలి. అలా తీసుకున్నారనుకోండి సింపుల్ గా బ్లడ్ లో షుగర్ ఎక్కువ అయిపోతుంది. సింపుల్ లాజిక్ మనం అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే వాటర్, షుగర్ వాటర్ డెన్సిటీ ఏది ఎక్కువ? షుగర్ వాటర్ కి డెన్సిటీ ఎక్కువ. అంటే ఏది మందం ఉంటది? షుగర్ వాటర్ మందం ఉంటది, నార్మల్ వాటర్ కి, షుగర్ వాటర్ కి. ఇప్పుడు సింపుల్ బ్లడ్, షుగర్ ఎక్కువైన బ్లడ్ అంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ లో బ్లడ్ లో కలుస్తుంటారు కదా, సో ఈ బ్లడ్ లో కూడా షుగర్ ఉంది. సో ఇది నార్మల్ బ్లడ్. సో డెన్సిటీ ఏది ఎక్కువ? ఆటోమేటిక్ గా డయాబెటిక్ బ్లడ్ డెన్సిటీ ఎక్కువ. సో ఇప్పుడు ఈ డెన్సిటీ ఉన్న బ్లడ్ ని బాడీ సర్క్యులేట్ చేయాలి, హార్ట్ పంప్ చేయాలి. ఆలోచన చేయండి, నార్మల్ వాటర్ ని పంప్ చేయడానికి యూజ్ చేసే హార్స్ పవర్ డెన్సిటీ ఉన్న వాటర్ ని
పంప్ చేయడానికి యూజ్ చేసే హార్స్ పవర్, అంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. సో హార్ట్ కష్టపడుతుంది, లంగ్స్ కష్టపడతాయి, బ్రెయిన్ కష్టపడుతుంది, కిడ్నీ కష్టపడుతుంది, ఎవ్రీథింగ్. డయాబెటిక్ ఎందుకు డయాబెటిక్ అంటే క్రానిక్ కేసెస్ లో చాలా రోజులు పోయిన తర్వాత ఎందుకు ఆర్గన్ ఫెయిల్యూర్ జరుగుతుంది అంటే ఇదే కారణం అనమాట. కళ్ళు ఎందుకు దెబ్బతింటాయి, కిడ్నీ ఎందుకు దెబ్బతింటది అంటే బికాస్ ఈ డెన్సిటీ బ్లడ్ ని పంప్ చేయడానికి, దాన్ని క్లీన్ చేయడానికి అన్ని అవయవాలు కష్టపడాలి. ఓకే ఓకే. అలాగా మ్యామ్ ఎంత చెప్పినా గానీ కొంతమందిలో ఏంటంటే నేను ఉండలేను, నేను తినలేకుండా ఉండలేను అని చెప్తుంటారు కదా, మంచి తినడం అలాంటివి చేయొచ్చు. చాలా అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ ఏ ఆల్టర్నేటివ్. స్టివియా ఉంటుంది. స్టివియా ఇస్ అన్ హెర్బల్ ఆల్టర్నేటివ్ ఫర్ షుగర్స్ అనమాట. దట్ డజంట్ క్యారీ ఎనీ క్యాలరీస్, కానీ షుగర్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. అది దాంట్లో క్యాలరీస్ ఏమి ఉండవు. అంటే ఆ లీఫ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ స్వీట్ లీఫ్ అనమాట. సో స్టివియా పౌడర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో దే కెన్, వాళ్ళు ఇంకా చాలా తినాలనుకున్నప్పుడు ఆ పౌడర్ తో దే కెన్ do some sweet, అట్లా మరీ టూ మచ్ ఆఫ్ క్రేవింగ్ ఉన్నప్పుడు దే కెన్ డూ లైక్ దట్. ఓకే ఓకే, అలా చేసుకోవచ్చు. సో షుగర్ తినద్దు అని చెప్తే వినరు కదా, ఇప్పుడు తెలిసిందా ఎందుకు తినద్దు అనేది? నిజంగా ఒక లాజిక్ ప్రకారం చెప్పారు. అన్ని మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది షుగర్స్ మనం తిన్నప్పుడు. పర్టికులర్లీ షుగర్ పేషెంట్స్లో చూసుకుంటే వాళ్ళకి డేంజర్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు తినాలనిపించినప్పుడల్లా ఇది గుర్తు చేసుకోండి, నా బాడీని ఎంత కష్టపెడుతున్నాను, దీని బదులు నేను ఇంకొకటి తినడం వల్ల ఇంకొంచెం హెల్దీగా ఉండే ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఇది గుర్తుపెట్టుకోండి. కాషియస్గా ఉండండి. ఇలాంటి బోలెడన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ సృజన మ్యామ్ తో కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.